దాదాపు 5 ఏళ్ల తర్వాత మళ్ళీ అమరావతిలో నేను అడుగుపెట్టాను. ఇక్కడికి వచ్చి చూస్తే అప్పట్లో నిర్మాణం సగం సగం కంప్లీట్ అయిన భవనాలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ పూర్తయి ఉంటే ఈ అమరావతి రూపురేఖలే వేరుగా ఉండేవి. ఇప్పుడు వెనక కనిపిస్తున్న 1, 2, 3, 4, 5, 6, 7 దాదాపు 7, 8 బ్లాకులు కనపడుతున్నాయి కదా. ఇవైతే దాదాపు 85% భవనాల నిర్మాణం పూర్తయిపోయింది. ఇవన్నీ కూడా ఉద్యోగుల క్వార్టర్స్ అని చెప్తున్నారు. అందులో గెజిటెడ్ ఉద్యోగులని, తర్వాత కేటగిరీ వైజ్గా వాళ్ళందరికీ కూడా నివాసానికి ఈ భవనాల నిర్మాణం దాదాపు పూర్తయింది. ఎల్ఎన్టీ సంస్థ వీటిని నిర్మించింది. సో లాస్ట్లో ఈ కంప్లీట్ అయిపోయే దశలో గవర్నమెంట్ మారిపోవడంతో చివరికి ఆ భవనాలన్నీ కూడా ఎలా అయిపోయాయో మీరు ఒకసారి ఎదురుగా చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే దాని ముందున్న ప్రాంతం అంతా ఒక అడవిని తలపించేలా ముళ్ళ కంపలన్నీ మొలిచిపోయి చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఈ రోడ్లను కూడా కాస్త క్లియర్ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఈ రోడ్డు మీద కూడా నిన్నటిదాకా కారు వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా ఉంటే అటుపక్క ఇటుపక్క ఉన్న ముళ్ళ కంపలన్నింటినీ కూడా కొత్త ప్రభుత్వం ప్రొక్లైనర్ల సాయంతో వాటన్నింటిని కూడా క్లీన్ చేయిస్తోంది. For more videos like this, subscribe Big TV channel.